హర్విల్ పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. ఆ, ఈ విహంగ వీక్షణ ఎపిసోడ్లో ఎప్పటిలాగానే నా కో హోస్ట్ ఆదిత్య కందర్ప, వైజాగ్ వాస్తవ్యుడు, ఉత్తరాంధ్రకి ఉత్తముడు. దెన్ ఇవాళ మనం మాడబోయే టాపిక్ డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్, అనగా జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. దీనికి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది కాబట్టి ఒకసారి నేను మీకు హిస్టరీ చెప్పి దాని తర్వాత విల్ గో టు ద ఆదిత్య ఫర్ హిస్ ఎక్స్పర్ట్ కామెంట్స్. సో జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఇక్కడ నుంచి మొదలు పెడతాను. సో మొదటి విషయం ఏంటంటే, ఆ, చాలా మంది ఏమనుకుంటారంటే అసలు అంటే కెన్ వి అవాయిడ్ ఇట్ అన్నట్టు. కాదు, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే అది రాజ్యాంగంలో క్లియర్గా ఉంది ఏంటంటే ప్రతి ఓటుకి సమాన ప్రతి ఓటు సమానంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, ప్రతి ప్రతి ఓటు సమాన ప్రభావం కలిగి ఉండాలి. అంతేగాని ప్రస్తుతం ఏమవుతుందంటే కొన్ని కేరళ లాంటి నియోజకవర్గాల్లో 4 లక్షల మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకుంటే, బీహార్, యూపీ లాంటి నియోజకవర్గాల్లో 16 లక్షల మంది కలిసి ఒకళ్ళని ఎన్నుకుంటున్నారు. అంటే వాళ్ళ ఓటు కంటే ఇక్కడ కేరళలో ఓటేసి వాళ్ళది 4 రెట్లు ప్రభావం చూపుతుంది కదా. అందుకనే ఆ, భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 81, 82 ప్రకారం ప్రతి ఓటు సమాన ప్రభావం కలిగి ఉండాలి. అందుకే జనాభా ప్రాతిపదికన తరచుగా ఈ నియోజకవర్గాలు పునర్విభజించండి అని రాజ్యాంగంలోనే ఉంది. ఆఖరిసారిగా అలాంటి పునర్విభజన జరిగింది 1971లో. తర్వాత ఆ, 1976లో, అంటే ఎమర్జెన్సీ నడుస్తున్న టైంలో 42వ సవరణ రాజ్యాంగానికి జరిగింది. దాంట్లో చాలా చాలా ఉన్నాయి. దాంట్లో కేవలం ఇదొక్క టాపిక్ గురించే కాదు, చాలాను. వాటిలో ఇది కూడా ఒకటి ఏంటంటే, ఆ, 76 అదే టైంకి యాక్చువల్గా ఇలా నెక్స్ట్ టైం మళ్ళీ పునర్విభజన జరిగినప్పుడు ఆ, జనాభా ప్రాతిపదికన జరగాలి. కానీ పాపులేషన్ కంట్రోల్ బాగా చేసిన రాష్ట్రాలు దానివల్ల నష్టపోతాయి అనేది అప్పటికే ఆందోళన చాలా గట్టిగా నడుస్తూ ఉంది. అందుకని పనిలో పనిగా ఈ 42వ సవరణలోని ఇందిరాగాంధీ గారు పెట్టేశారన్నమాట. ఇది కూడా ఏంటంటే ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో 543 సీట్లు లోక్సభలో, అవి ఇంకొక 25 ఏళ్ల పాటు దాన్ని ముట్టుకోము అని చెప్పేసి. సో 2001లో, అంటే మన వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే దిస్ ఈస్ టూ హాట్ టు హ్యాండిల్, సో లెట్స్ కిక్ ఇట్ డౌన్ ద రోడ్ అని చెప్పేసి 84వ సవరణ ద్వారా వాళ్ళు 2026 దాకా దీన్ని మనం టచ్ చేయకూడదు అని పెట్టుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గత 50 ఏళ్ళుగా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి అన్యాయం జరిగినట్టే అది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఓటు విలువ తగ్గిపోయింది కదా. ఆ, కాకపోతే ఆ, నాకు ఇది చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్య కలిగిన విషయం ఏంటంటే, వీళ్ళకి 50 ఏళ్ళు దాదాపు సమయం ఉన్నప్పుడు ఈ అంశం గురించి ఎందుకు ఆ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఈ పొడిగించినప్పుడు ఇంకో 25 ఏళ్ళు ముందు, దాని తర్వాత ఇంకొక 25 ఏళ్ళు పొడిగించినప్పుడు, పునర్విభజనని పోస్ట్ పోన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, జనాభా వృద్ధి రేటును తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకుండా ఈ ఇలా ఇలా స్తంభింపజేశాము అని చెప్పారు. కానీ అట్లీస్ట్ వాటిని మొదటిసారి స్తంభింపజేసినప్పుడు ఓకే, వచ్చే 25 ఏళ్ల లోపున అన్ని రాష్ట్రాలు కూడాను సమానంగా ఆ, సమాన ఉద్దేశంతో జనాభాని కంట్రోల్ చేయాలి, చేసేలాగా ఏం చేయాలి మనం అనేది ఏమీ దాని గురించి పెద్ద ఏం పట్టించుకోలేదు. ఊరినే గైడెన్స్ ఇచ్చి వదిలేశారు అంతే. అదే విచిత్రం అనమాట. 25 ఏళ్ళ టైం ఉన్నా కూడా వేస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకొక 25 ఏళ్ళు కూడా వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు, అంటే వచ్చే సంవత్సరం ఆ, ఇది జనాభా ప్రాతిపదికన పునర్విభజించాల్సిందే, అన్లెస్ మళ్ళీ ఇంకో 25 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేసి తప్పితే. కానీ అలా గనక విభజిస్తే గనక జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాల వాటా, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో ఈ సదర్న్ స్టేట్స్ వాటా 24% నుంచి 19% తగ్గిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాల వాటా 48% పెరుగుతుంది. అక్కడ వచ్చిందనమాట. అంటే అసలు మామూలుగానే ఇది ఒక
చాలా మ్, అంటే పెండరోస్ బాక్స్ టైపు. దానికి తోడు ఇంకొక యాంగిల్ ఏంటంటే, ప్రస్తుతం ఆ, గత 3 టర్మ్స్లో గెలిచిన బీజేపీ, అంటే ఎన్డీఏ గెలిచింది కానీ దాంట్లో ముఖ్య పార్టీ బీజేపీ కదా. బీజేపీకి ఏమో ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలం, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే కనుక బాగా బలహీనం. కాబట్టి ఇట్స్ నో బ్రెయినర్ హూ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ బికాస్ ఆఫ్ రీఆర్గనైజింగ్ ద లోక్సభ సీట్స్ బేస్డ్ ఆన్ పాపులేషన్. సో అందువల్ల బీజేపీ ప్రత్యర్థి పార్టీలు దీని గురించి భయపడటం కూడాను జరుగుతూ ఉందన్నమాట. ఇది కాంటెక్స్ట్. అయితే సో ఆదిత్య, ఆ, ఏం చేయాలి? ఆ, మీరు ప్రీవియస్ ఎపిసోడ్ తాలూకా ఎండింగ్ లోని మీరు ఒక మాట అన్నారు. ఎప్పుడు కూడాను కొన్ని మంచి తెచ్చినా కూడా దానికి మీరు ఏదో సామెత కూడా వాడారు. ఏదో రాజు ఏదో ఏదో వాడారు చిన్న. అయ్యవారిని చేయకపోతే కోతయిందని చెప్పేసి. సో మనకి ఆ అయ్యవారు కోతి తాలూకా సామెత బీజేపీకి అది ఎప్పుడు ఉంటుంది. అది వాళ్ళు మంచి తలపెట్టినా కూడాను వాళ్ళ తాలూకా ఎక్స్ట్రీమ్లీ పూర్ కమ్యూనికేషన్ అండ్ బికాస్ ఆఫ్ ఏదో వాళ్ళ బుర్రలోని ఏదో వెరైటీ ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది, ఏదో వేరే ట్రాక్. సో దే ఆర్ నెవర్ ఏబుల్ టు కమ్యూనికేట్. అది దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్. మీరు అన్నది 100% కరెక్ట్. ఇది జరగాలి. ఆల్రెడీ దిస్ ఇస్ లాంగ్ ఓవర్ డ్యూ. 76 లో ఆవిడ 25 ముందుకు తోసింది అంటే పోనీ అప్పటికి మనకి సిచ్యువేషనే బాగాలేదు, ఎమర్జెన్సీ 100 కంగాలీలు ఉన్నాయి మనకి. 91 లోని ముందుకు తోసింది అరుణ్ జైట్లీ, వీళ్ళ ప్రభుత్వం ఆయనే చేశాడు. ఆ 84 ప్రవేశపెట్టింది అరుణ్ జైట్లీయే ప్రవేశపెట్టాడు అప్పట్లో. అయితే 2001లో. 2001 లో, సారీ, 84, ఐ మీన్ నాట్ ది ఇయర్, అమెండ్మెంట్ 84. సో అమెండ్మెంట్ 84 అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టాడు. అయితే ఆ, అప్పటికి ముందుకు తీసుకెళ్లారంటే కారణం పాపం వాళ్ళకే తుమ్మితే ఊడిపోయే ముక్కు వాళ్ళకి ఆ టైంకి గవర్నమెంట్. సో లిటరల్లీ దేవర్ నాట్, ఒక్క ఓటుతో ఓడిపోయారని ఇప్పటికీ మన వాళ్ళు ఏడుస్తున్న ఆ టైం వాళ్ళకి పాపం మెజారిటీ లేదు. అయితే ఫర్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, టఫ్ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయడం అన్నది చప్పన్ ఇంచ్ కి ఛాతీ తోటి మొదటి నుంచి కూడా రెండు మూడు పాత పెండింగ్ వి, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, దే హ్యావ్ అట్లీస్ట్ పుష్డ్ ఇట్ ఫార్వర్డ్. దట్ ఓకే వీఆర్ గోయింగ్ అహెడ్ అని. ఎందుకంటే ఇంత మెజారిటీ కూడా ఎవరికి లేదు, అంటే నాట్ జస్ట్ చెప్పన్ ఛాతి, ఇంత మంచి మెజారిటీ కూడా ఎవరికి లేదు. మంచి పాయింట్ చెప్పావు. ఫర్ ఎగ్జాంపుల్, విమెన్ రిజర్వేషన్ అనేది ఎంతో కాలంగా అది అయిపోయింటే ఈ గవర్నమెంట్ చేసింది. కానీ యాక్చువల్గా అవును. దాని గురించి ఎక్కువ చెప్పుకోరు యాక్చువల్గా, రైట్? అది చెప్పాల్సి అది ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పరు. పనికి మాలింది ఏదో పాస్ చేస్తారు, దానివల్ల ఏ గుడ్డు ఎవరికి బెనిఫిట్ లేదు. దాన్ని మాత్రం బయట వెళ్ళి పల్లెటూరులో అరుస్తూ ఉంటారు, సిటీలో అరిస్తే కొడతారు, ఎందుకంటే జనాలకు తెలుసు దాని తాలూకు అని. సో వాట్ ఎవర్, ఓకే. అది తర్వాత ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే జమ్మూ ఏదవనివ్వండి, అంటే వీళ్ళు కొంతవరకు బికాస్ ఆఫ్ దేర్ incredible strength in both the houses, they've been able to push it forward. Whether it is for good or bad is up for debate. Future will say that it is bad. So in the future, that is what, because that is what the future always does. Today, when we look back, everything that Nehru did was wrong. Everything that Indira Gandhi did was wrong. Most things that Manmohan did were wrong. In the future, when they look back, everything that Modi did was also wrong. That is how future works. That is how it is. Okay. సో ఈ డీఇంటిమేషన్ జరగడం అన్నది 100% కరెక్ట్. బట్ మీరు చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇప్పుడు దీనికి ఎవరో ఒకళ్ళు ఒక కమిటీ వేసి, వీళ్ళననే మనం అనకూడదు ప్రతిసారి, మనం వీళ్ళని లాస్ట్ 2 టర్మ్స్ అనేది తిట్టడానికి కాదు కదా. దీని ముందున్న ప్రభుత్వాలు కూడా, బికాస్ 2026 ఇస్ నాట్ వెరీ ఫార్ అవే అనుకున్నప్పుడు, హౌ డు వి గో అబౌట్ డూయింగ్ ఇట్ అండ్ సొల్యూషన్ కి ఒక కమిటీ వేసి, విచ్ వీఆర్ యాక్చువల్లీ నటోరియస్ ఎట్ డూయింగ్. ఎవరో ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని పట్టుకొచ్చి ఆయన పేరు మీద ఒక కమిటీ వేసి ఆయనకు ఒక 10 మందిని ఇచ్చి ట్యాక్స్ డబ్బుతోటి తిరగండి దేశం మీద ఒక 5 సంవత్సరాలు అని చెప్పి ఓ ప్లానింగ్ కమిషన్ లాగా వేసి కమ్అప్ విత్ సొల్యూషన్స్ అని చెప్పి ఏ ప్రభుత్వం అయినా చేసి ఉండొచ్చు సిన్స్ 2001. అరుణ్ జైట్లీ పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు అప్పుడే ఆయన ఒక కమిటీని వేసి, వాజ్పేయి గారే, ఈ నెక్స్ట్ 5 years లో 10 years లో వాట్ ఎవర్ వీ విల్ కమ్అప్ విత్ సొల్యూషన్ అని చెప్పి, అసలు 25 చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు 10 అని చెప్పి 5 years వేసి ఉన్నా కూడా బాగుంది. బట్ సమ్హౌ దిస్ ఇస్ టూ హాట్ పొటాటో అని చెప్పి ఏకంగా తోసేశారు వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్. అయితే ఇప్పుడు రైట్ నౌ స్టాలిన్ అడుగుతున్నది అడిగే, వి విల్ టాక్ అగైన్ అబౌట్ నిన్నటి మీటింగ్ కాంటెక్స్ట్ అదే కాబట్టి మనకి వాళ్ళు చేసిన సదర్న్ స్టేట్స్ ది. సో అందులో స్టాలిన్ అడిగింది అదే కదా, 2 సార్లు పాతికలు వేస్తారు కదా, మరొక పాతికేళ్ళకి తోచింది మీకు ఏం పోయింది అంటున్నాడు ఆయన. ఆయన సింపుల్ గా, because what they have not been able to do, ideal ga what should have been done is they should have come up with a percentile kind of a structure, because percentage cannot be absolute అందులోని, where you have multiple factors in play. Any logical person దీని గురించి 5 నిమిషాలు ఆలోచిస్తే వచ్చే సొల్యూషన్ అదే. దానికి ఎంతెంత వెయిటేజ్ ఇవ్వాలి అన్నది ఆలోచించుకోవాలి. దట్ ఈస్ వాట్ కమిటీ షుడ్ హావ్ డన్. బోల్డ్ మంది మనకి ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, అసలు అది కాదు. పాపులేషన్ అది కాకుండా. అది కాదు యాక్చువల్లీ. నంబర్ ఆఫ్ సీట్స్ పర్ సే ఈజ్ యాక్చువల్లీ నాట్ ద రియల్ ఇష్యూ.
That is a proxy for number of seats is proxy for who will get the power and కరెక్ట్. what they will do with that power. అది మెయిన్ ఇష్యూ. వాటిని అడ్రస్ చేయాలి. కరెక్ట్. ఓకే, సో కన్సర్న్స్ ఏంటి ఎవరికైనా సరే, అంటే మిగతా స్టేట్స్, అంటే సో కాల్డ్ పాపులేషన్ కంట్రోల్ బాగా చేసిన వాళ్ళు డెవలపింగ్ స్టేట్స్ కరెక్టే. వాళ్ళ కన్సర్న్స్ ఏంటంటే ఆ, ఒకటి, మనం ఇచ్చే సీట్లు తగ్గిపోతే కనుక మనకి, అంటే సెంటర్లో ఎవరున్నారో అది నిర్ణయ అధికారం మనకి బాగా తగ్గిపోద్ది. ఆ అధికారం లేకపోతే కనుక ఇప్పుడు ఎలా అవుతుందంటే పూర్తి దేశాన్ని మొత్తం, అంతకుముందు ఒక మంత్రి మండలి పాలించేది ఇప్పుడు కేవలం పిఎంఓ పాలిస్తుంది. కాబట్టి మన దగ్గర ఏం లివరేజ్ లేకపోతే కనుక, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది లేకపోతే కనుక మనని పట్టించుకోరు, మన రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం చేయరని చెప్పేసి కదా. సో అందుకే ఆ కన్సర్న్ అడ్రస్ చేయడానికి ఏం చేయాలి, ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ పవర్, అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ స్టేట్ హ్యాస్ ఎనీ లివరేజ్ with the center or not, how do you safeguard the interests of every state, especially the states who contribute more to the GDP but have very less percentage of population? సో టు పుట్ వాట్ యూ జస్ట్ సెడ్ ఇన్ టు కాంటెక్స్ట్, ఇన్ కేస్ ఒకవేళ మన శ్రోతలు యూజువల్లీ దే ఆర్ ఆల్ వెరీ వెల్ ఇన్ఫార్మ్ పీపుల్, మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే టాపిక్స్ మీద కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. బట్ జస్ట్ టు పుట్ ఇట్ ఇన్ టు నంబర్స్, వెన్ 1971 అని మీరు ఇందాక చెప్పినప్పుడు, వెన్ దిస్ ఎక్సర్సైజ్ వాజ్ డన్ ఎర్లియర్, అప్పుడు 543 ఏదైతే ఫ్రీజ్ చేశారో ఆవిడ, ఆ టైంకి అవర్ పాపులేషన్ వాజ్ 54.8 crores. సో వింటున్న వాళ్ళ కోసం ఇందాక నాగ్ గారు అందుకని 10 లక్షలు అనే నంబర్ వాడడానికి కారణం అది. 54 కోట్ల పాపులేషన్ కి 543 సీట్లు వచ్చాయి మనకి. సో దాదాపు ఒక 10-11. అఫ్ కోర్స్ దేర్ విల్ బి డిస్పారిటీస్, కొన్ని 5-6 లక్షలకి ఒక ఎంపీ ఎన్నుకున్నవి ఉన్నాయి, 15 లక్షలకి ఎంపీ ఎన్నుకున్నవి ఉన్నాయి. బట్ మోర్ ఆర్ లెస్ కలుపుకునేసరికి 10 లక్షల యావరేజ్ కి తేలాం. సో ఒకవేళ కానీ మనం, అంటే వింటున్న వాళ్ళు ఎవరైనా దాని ప్రకారం చేసేయాలి కదా అని కానీ అనేస్తే, మీకు తెలియాల్సిన నంబర్ ఏంటంటే, ఫ్రమ్ 54 crores వీఆర్ నౌ ఎట్ 140 odd crores అఫీషియల్లీ. 150 కోట్లు నంబర్ అనుకుంటే, ఒకవేళ ప్రోరేటా గానీ మనం పెంచుకెళ్ళిపోతే ఏకంగా 1200 సీట్లు రావాలి మనకి. ఇప్పుడు 1300 సీట్లు రావాలి ఎంపీలు, విచ్ విచ్ వినడానికే చాలా సిల్లీగా ఉంది. అది నెంబర్ 1. ఓకే, సో అలా అయితే రెండోది ఏం చేయాలి మన వాళ్ళు, ఆ 10 లక్షలు అన్న నంబర్ తీసేసి, లేదు లెట్ us సెట్ దట్ బెంచ్ మార్కెట్ 15 lakhs 20 lakhs ఏదో అనాలి ఆ నంబర్ని. ఒకవేళ కానీ 20 lakhs చేస్తే ప్రాబబ్లీ ఒక 20% సీట్లు పెరుగుతాయి. 15 lakhs కానీ చేస్తే ఒక 40% సీట్లు పెరుగుతాయి. దానికి తగ్గట్టు ఒక నంబర్ ఉంది. వి విల్ టాక్ అబౌట్ దోస్ నంబర్స్ ఆల్సో ఇన్ దిస్ ఎపిసోడ్ కమింగ్ ఫార్వర్డ్. అయితే దానికి ఒక నంబర్కి వచ్చి అగైన్ ఇట్ విల్ నాట్ మ్యాచ్, బికాస్ ఆ అబ్సల్యూట్ నంబర్కి ఒకవేళ వస్తే, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, నా ఒపీనియన్ ఇన్ అ మినిట్ సార్. సో ఒకవేళ కానీ ఆ నంబర్కి స్ట్రైట్ అవే వచ్చేస్తే, ఇఫ్ లెట్స్ సే ఓకే ఒక 50% నంబర్ అని కానీ మనం వచ్చేసి 10 లక్షలు 15 లక్షలు చేసాం కాబట్టి 543 విల్ బికమ్ ఇంకొక 270 యాడ్ చేసుకోండి, 800 సీట్లు అయిపోయింది అన్నాం అనుకోండి. దానికి 800 సీట్లు ఒకవేళ అయిపోతే మన సీట్లు పెద్దగా పెరగవు. ద రీజన్ వై ది స్టేట్స్ ఆర్ క్రిబింగ్ ఇస్ బికాస్, ఒకవేళ కానీ దీన్ని 15 lakhs కి చేసేస్తే, సీట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో అప్ ఫ్రమ్ 42 to 66. నేను ఇంకా యూపీ బీహార్ హాట్ పొటాటోస్ మాట్లాడలేదు, వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చాను నేను ఇంకాను. ఓకే, సో ఎందుకంటే ఒకవేళ మనం 20 lakhs చేసినా కూడా యూపీ విల్ గో అప్ ఫ్రమ్ 80 to 125 ఎంపీస్. ఒకవేళ కానీ 15 lakhs ఉన్నామంటే వాళ్ళు 150 ఎంపీలతో కూర్చుంటారు. రాజస్థాన్ నంబర్ విల్ మోర్ దాన్ డబుల్ ఆల్సో. మన తాలూకది ఒకవేళ లెక్కేసుకుంటే, తమిళనాడు విల్ మోర్ ఆర్ లెస్ రిమైన్ ద సేమ్, 39, maximum will become 40 right now. Kerala will drop from 20 to 18 because their population has not grown by that number. వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ లో ఎంపీస్ ఉంటారు కాబట్టి ఉన్నారు అక్కడ. సో ఓవరాల్ గా ఇందాక నాగ్ గారు చెప్పినట్టు, అవర్ ఇంపాక్ట్ ఆన్ ద గవర్నమెంట్ విల్ డ్రాప్ ఫ్రమ్ 24 to 19% అన్నది, దిస్ ఇస్ జస్ట్ అన్ అజంప్షన్. ద వే గవర్నమెంట్ ఇప్పటికి కూడా, ఇందాక ఈయన సామెత లాగా వాళ్ళు ఏం అనలేదు ఇంకా, అయ్యవారా కోత తెలియదు మనకి ఇంకా ప్రస్తుతానికి, బికాస్ దే ఆర్ జస్ట్ గేజింగ్ ద టెంపరేచర్. బయట ఈ మిగిలినవన్నీ జస్ట్ పొగ పెట్టి చూస్తున్నారు, యాజ్ ఆల్వేస్, యాజ్ ఇస్ దేర్ పర్సనాలిటీ. సో ఇదంతా కూడా మెజారిటీ హ్యాస్ కమ్ అప్ ఫ్రమ్ స్పెక్యులేషన్ విచ్ హాస్ కమ్ అవుట్ 2019లోని. ఇది రాబోతోంది కాబట్టి కార్నెజీ ఎండోమెంట్ వాళ్ళు ఒక పేపర్ కి స్పాన్సర్ చేశారు. ఆ పేపర్ తాలూకా నంబర్స్ మీద అజంప్షన్ ఇదంతా కూడా. అంటే ఒకవేళ కానీ 10 లక్షలు 15 లక్షలు చేస్తే ఎంత, 20 లక్షలు చేస్తే ఎంత, 24, 19కి వచ్చారు. గవర్నమెంట్ అఫీషియల్ గా ఇప్పటిదాకా కూడా ఎక్కడ ఏం అనలేదు. ది ఓన్లీ అఫీషియల్ స్టేట్మెంట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దట్ ఐ కుడ్ ఫైండ్ ఇన్ మై రీసెర్చ్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఇస్ దట్ అమిత్ షా వచ్చి ఒక దగ్గర he promised that your seats will not come down అన్న మాట ఆయన వాడాడు. That is the only phrase that I could find from an official government spokesperson.
మీ సీట్లు తగ్గిపోవు భయపడకండి. మీ సీట్లు తగ్గిపోవు భయపడకండి అన్నాడే తప్ప పక్కవాడి సీట్లు డబుల్ అయిపోతాయి మీరు భయపడకండి అనలేదు ఆయన. సో పాము చావాలి కర్ర ఎరగకూడదు, మన తాలూకా దరిద్రం అది కదా. దేర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ థియరీ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ డైరెక్ట్లీ నాగభయ్య ఇస్, మనకి ఇప్పుడు యుఎస్ లో ఉన్నట్టు యుఎస్ లో కూడా దే హ్యావ్ దిస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కదా. ఇప్పుడు సమ్ స్టేట్స్ హ్యావ్ టూ మచ్ పవర్. వాళ్ళ తాలూకా దీని మీద కొన్ని స్టేట్స్ తాలూకాది అసలు దే డోంట్ ఈవెన్ మ్యాటర్. కొన్ని స్టేట్ల ఎలక్టోరల్ ఓట్స్ డోంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఆ స్టేట్ లో ఉన్నట్టే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ దగ్గర కూడా దే హ్యావ్ దిస్ ప్రాబ్లం. దానికి తగ్గట్టే వాళ్ళు ఏం చేశారంటే మనలాగే వాళ్ళకి కూడా బైకామరల్ కాబట్టి ఒక అప్పర్ హౌస్ వాళ్ళకి కూడా ఉంది. సో అప్పర్ హౌస్ లోని ఈక్వల్ ఫర్ ఆల్ స్టేట్స్ పెట్టుకున్నారు వాళ్ళు. బికాస్ బిల్ హ్యాస్ టు బి రాటిఫైడ్ ఇన్ బోత్ ప్లేసెస్. సో అప్పర్ హౌస్ లో యుఎస్ లోని ఆల్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. మనకి ఈక్వల్ ఉండకపోవచ్చు, బట్ ద వయా మీడియా సొల్యూషన్ కుడ్ బి దట్ వి ఆల్సో హ్యావ్ టూ హౌసెస్ ఆఫ్, ఇన్ఫాక్ట్ వాళ్ళకన్నా మనది ఇట్ ఈస్ మోర్ క్లియర్. మన దగ్గర కూడా రాజ్యసభ ఉంది. రాజ్యసభకి ప్రతి బిల్లు రాటిఫై అవ్వాలి. అండ్ రాజ్యసభ గత 10 సంవత్సరాల్లోని హ్యాస్ ఆల్రెడీ వర్క్డ్ యాజ్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఫర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ దిస్ గవర్నమెంట్ ట్రై టు పుష్ త్రూ. వీళ్ళు చేసేస్తాము అన్నది రాజ్యసభ దగ్గర ఆగిపోయినా మంచిగా ఉన్నాయి. సో విచ్ యాక్చువల్లీ ఇస్ గుడ్. దానివల్ల మనకి లేట్ అవుతోంది అని మనం కంప్లైంట్ చేయడం తప్ప, బట్ హ్యావింగ్ దట్ చెక్ కి మనకి మనం కొత్తగా ఏం క్రియేట్ చేయక్కర్లేదు. వీ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ దట్ ఇన్ ప్లేస్. కాబట్టి కొంతమంది ఆల్రెడీ మేధావులు అంటున్న మాట ఏంటంటే ఓపెన్ చేయొచ్చు, ఎక్కడ ఏదైతే వీళ్ళకి తగ్గిందో అది అక్కడ అని. కాకపోతే అలా చేయనివ్వరు. ఎందుకు చేయనిస్తారు వీళ్ళు? బికాజ్ వీళ్ళు చేస్తున్న పని కారణం ఏమిటి? ఇన్ ఆర్డర్ టు గెట్, ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం హిందీ తాలూకా ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు పుష్ డౌన్. జిఎస్టీ తెచ్చారు ఫస్ట్, ఫండ్స్ వాళ్ళ చేతిలోకి తెచ్చేసుకున్నారు. మన ఫండ్ మనం ఇవ్వడానికే మనకి ఏదో ఫేవర్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ ఫండ్స్ మీరు తెచ్చుకోవడానికి మాతో డీల్ చేయాలి కాబట్టి హిందీ నేర్చుకోండి అంటున్నారు. మూడో భాగం దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మీరు మాకు అవసరం లేదు, మాకు ఈ 3 స్టేట్లు మేము గెలిస్తే ఆ 3 స్టేట్లు గెలిస్తే దేర్ మ్యాండేట్ ఇస్ 80% సెక్యూర్. సో ఏమి చేయక్కర్లేదు. ఆ 3 స్టేట్ల తాలూకు దానికి 80%, ఐఎమ్ నాట్ ఈవెన్, ఇది స్టాట్స్, ఇది గెలవడానికి కావాల్సిన నంబర్లో 80% ఆ మూడిట్లో ఉంది. వాళ్ళు మిగిలిన ఇప్పుడు ఆల్రెడీ కిందని అట్లీస్ట్ ఈ ఎలక్షన్ లో థ్యాంక్ఫుల్లీ దే నీడెడ్ 2 గవర్నమెంట్స్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దెమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అప్పుడు ఇంకా ఆ బాధే లేదు. ఈ మూడు పెట్టుకుంటాం, మిగిలిన వాళ్ళు వాడమే జాయ్, వీ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అని చెప్పి దెర్ ఇస్ అంటారని అనట్లేదు. బట్ దట్ ఈస్ ద ఫియర్ ఫ్రమ్ విచ్ ఆల్ ఆఫ్ దిస్ ఎమినేట్స్ అండ్ ఇట్ ఈస్ అ రియల్ ఫియర్. సో బ్యాక్ టు మ్మ్. యూ సార్. అదే. లేదు, కరెక్టే. సో నా ఉద్దేశంలో దీనికి సొల్యూషన్ ఏంటంటే జనాభా ప్రాతిపదికన విభజించాలి, కరెక్టే. ఆ, కానీ నేనేమంటానంటే యాక్చువల్గా అసలు ఈ ఎంపీల పని ఏంటి? పాలసీ మేకింగ్. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ఎవరు ఎక్కువ ఎంపీలు ఎవరి పక్షాన్ని నిలిస్తే వాళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, పగ్గాలు వాళ్ళ చేతికి వస్తాయి. ఆ రెండు వాళ్ళ పనులు కదా. సో పాలసీ మేకింగ్ వచ్చేటప్పటికి అసలు ఆల్రెడీ ఉన్న 500 చిల్లర మంది ఎంతమంది ఈ బిల్లులు చదువుతున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు బిల్లుల మీద. అలాంటప్పుడు 1600 2000 మంది ఎంపీలు కూర్చొని ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. పాలసీ మేకింగ్ అయితే యాక్చువల్గా అన్ని నెంబర్స్ ఉండకూడదు. యాక్చువల్గా పాలసీ మేకింగ్కి 200 మంది ఉంటే చాలు, టు రిప్రజెంట్ ఎవ్రీ స్టేక్ హోల్డర్, ఎవ్రీ వ్యూ, టు కవర్ ఎవ్రీ యాంగిల్. అదొకటి. సో ఆ రకంగా నేను చెప్పేది ఏంటంటే నంబర్ పెంచక్కర్లేదు, కాకపోతే రీఆర్గనైజ్ చేసి ప్రతి 20 లక్షలకి ఒక ఎంపీ, 20 లక్షల జనాభాకి అని పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ దానివల్ల కొన్ని రాష్ట్రాలకి సౌత్కిను తగ్గుతాయి, అక్కడ బాగా పెరుగుతాయి ఆబ్వియస్లీ. దట్ వోంట్ గో అవే దట్ ప్రాబ్లం. నేను ప్యూర్గా పాలసీ మేకింగ్ సంబంధించి మాత్రం ఎక్కువ మంది వద్దు, తక్కువ మంది ఎంపీస్ ఉంటే బెటర్ అంటున్నాను నేను. అదొకటి. ఇకపోతే మరి ఆ, అక్కడ నెంబర్స్ పెరుగుతాయి కాబట్టి నార్థన్ స్టేట్లో, హిందీ బెల్ట్లో, దానివల్ల ఏదైనా పార్టీ అక్కడ స్ట్రాంగ్ ఉంటే కనుక చాలు, వాళ్ళు వాళ్ళు దేశం మొత్తాన్ని పాలిస్తారు. దే టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్స్ దట్ హ్యావ్ ఎలక్టెడ్ దెమ్ టు పవర్. అది అవుతుంది కాబట్టి దానికి ఎలా అంటే నువ్వు చెప్పినట్టే అప్పర్ హౌస్ రాజ్యసభలో ప్రస్తుతానికి కూడాను దెర్ ఈస్ సమ్ ఎలిమెంట్ అంటే సమ్ ఆఫ్ ద ఎంపీస్ ఆర్ ఎలక్టెడ్ బై ద నంబర్ ఆఫ్ ఐ మీన్ బై ద ఎమ్మెల్యేస్. సో ఆ రకంగా యూపీ యాక్చువల్లీ సెండ్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ టు ఈవెన్ రాజ్యసభ. సో అది ఉండకూడదు. నా ఉద్దేశంలో ఏంటంటే 28 స్టేట్లు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ షుడ్ బి ఏబుల్ టు సెండ్ ఆల్మోస్ట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్. అండ్ ప్రాబ్లీ యాక్చువల్లీ ద స్టేట్స్ హూ ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ టు ద జీడిపి యాక్చువల్లీ షుడ్ బి ఏబుల్ టు సెండ్ అ లిటిల్ మోర్. అలా ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఉంటుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దేనికి సంబంధించి? కేవలం పాలసీ మేకింగ్ సంబంధించి, అంతే కదా.
అంటే రాజ్యసభలో బిల్స్ దగ్గర కొంచెం ఎక్కువ డిబేట్ అవుతుంది, కానీ పవర్ చేజిక్కించుకోవడం అనేది మాత్రం నంబర్ ఆఫ్ ఎంపీస్ 200 మంది ఉన్నా 1600 మంది ఉన్నా కూడాను జనాభా ప్రాతిపదికన మనక చేస్తే కనుక షూర్గా హిందీ బెల్ట్ మీరు చెప్పినట్టు ఆ మూడు రాష్ట్రాలు కనుక ఎవరు గెలిస్తే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది అది. కాబట్టి అండ్ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అయింది అంటే ఎన్నికలు ఆ, ఈ ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే కనుక ఇంకా వాడిదే రాజ్యం, వాళ్ళు తలుచుకున్నట్టు చేస్తారు. సో ఈవెన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, సో కాల్డ్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సిబిఐ, ఈడీ ఇలాంటి వాళ్ళు కూడాను వాళ్ళ చేతిలో ఉంటున్నారు, వెపనైజ్ అవ్వబడుతున్నారు. సో ఆ విషయం కూడా కొంచెం అందుకని సరే హిందీ రాష్ట్రాల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పవర్ వస్తుంది, కరెక్టే, దాన్ని ఏం చేయలేము అనుకుందాం. కానీ పవర్ చేతిలో ఉన్నాడు ఏది పడితే అది చేయడానికి వీలు లేకుండా కొంచెం ఐ థింక్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు బి స్ట్రెంగ్థెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీఫ్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఇలాంటివి కూడాను. అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత ఇండిపెండెంట్గా, సుప్రీంకోర్టు ఎంత ఇండిపెండెంట్గా ఉంటుందో, అంటే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఒక్కటే ఇండిపెండెంట్గా ఉంది నా ఉద్దేశం, ట్రూలీ పాసిబుల్, అంటే ట్రూలీ స్పీకింగ్. ఎలక్షన్ కమిషన్లో కూడాను ఎవరిని ఆ, పెట్టాలి ఎక్కడ అనేది దాంట్లో ఎక్కువ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసింది. అలా కాకుండా సుప్రీంకోర్టు ఎంత ఇండిపెండెంట్గా ఉందో అంత ఇండిపెండెంట్గా అటానమస్గా ఈ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడాను, అంటే చీఫ్ విజిలెన్స్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ, ఈడీ కానీ అలా ఉండేలా చేసి అప్పుడు నువ్వు ఎవరికైనా పవర్ ఇవ్వు. ఎందుకంటే ఆ పవర్ ఎడిదిరిగి వాడికి అంతగా అంత భయంకరంగా ఏం ఉపయోగపడదు. మంచి చెడు చేయడానికి, మంచి ఏమంటే చేసుకోవచ్చు, వాడు పాలసీస్ చేసుకోవచ్చు. అది మూడోది ఏంటంటే అసలు సాధ్యమైనంత వరకు సెంటర్ నుంచి, సెంటర్ చేతిలో ఎక్కువ పవర్స్ ఉండకుండా సాధ్యమైనంత పవర్స్ స్టేట్కి ఇచ్చేసేయండి, స్టేట్కి అండ్ ఫర్దర్ లోకల్ బాడీస్ కూడా. మూడంచెల వ్యవస్థ ఏదైతే ఉందో స్టేట్కి సెంటర్ని తగ్గించి స్టేట్కిను లోకల్ బాడీస్కి ఎక్కువ పవర్స్ ఇవ్వండి. అప్పుడు ఎవరికి పవర్ అంటే మూడు స్టేట్స్ కలిసి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళే ప్రధానమంత్రి అవ్వచ్చు, కానీ ప్రధానమంత్రి చేతిలో అంత పెద్ద పవర్, ముఖ్యంగా చెడు చేసే పవర్ లేకపోవడం అనేది ఉంటుంది. నేను చెప్పింది బాగానే ఉంది, కానీ ఇది పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అనేది, ఇది ఎవరు నేను చేయాలి చెప్తాను. అనేది. మీరు ఎలా ఆ, మీరు 100% మీరు చెప్పింది కరెక్ట్. మిమ్మల్ని జయప్రకాష్ గారు లాంటి మేధావులు ఎందుకు ట్విట్టర్ లో ఫాలో అవుతారు అన్నదానికి ఇది నిదర్శనం. మీరు ఇప్పుడు మాట్లాడినది ఆయన ఇప్పుడు స్థాయి ఆన్సర్ ఇది. మీరు ఇప్పుడు చెప్పినది ఏంటి అంటే జేపీ గారు, నాగవాసిరెడ్డి గారు లాంటి మేధావుల తాలూకా ఆన్సర్ చెప్పారు మీరు ఇప్పుడు నాకు. అంటే అంత అంత ఇంప్రాక్టికల్గా ఉందంట. చిచ్చి, అదే ప్రాక్టికల్ ఆన్సర్. అదే అంటే ఇప్పుడు మనకి సామెతలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చెత్త సామెత ఉంది, ఆయనే ఉంటే తెల్లచేరు ఎందుకని చెప్పి. సో అలాగా ఒకవేళ కానీ నిజంగానే అయితే 100% మీరు అన్నది, ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ స్ట్రెంగ్, అసలు ఇది ప్రాబ్లమే కాదు. వీళ్ళు చేస్తున్నది ఈజ్ ఇన్ ఆర్డర్ టు నిర్వీర్యం చేసేసి ఇన్స్టిట్యూషన్స్ ని సుప్రీం కోర్టు కూడా వచ్చి ఒరే ఎందుకురా నిన్న బుల్డోజర్ పంపించారు ప్రయాగరాజులో అని ప్రతిదీ వాళ్ళే అడిగినంత దరిద్రానికి మనం ఇప్పుడు వచ్చేసాం. నిన్నే వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చారా అని వాడు నిన్న ఇచ్చిన తీర్పు చూసారా. వాళ్ళని ఇప్పుడు కట్టుకొని కేసు అయిన తర్వాత ఒకవేళ కానీ తప్పని తెలిస్తే వాడే కూల్చేస్తాడుట. అంటే ఇంకా అంత దరిద్రానికి వచ్చాం మనం. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ వితౌట్ గెటింగ్ డైవర్టెడ్. దెర్ ఇస్ అ థియరిటికల్ ఆన్సర్. ఇప్పుడు మీరు అన్నది 100% ఇస్ హౌ థింగ్స్ షుడ్ బి. ఇప్పుడు ఒకవేళ కానీ 500 700 చేసి ఆర్ 800 చేసి పైన నాలుగు రాష్ట్రాలకి 400 ఒకవేళ ఇచ్చేస్తే, ఇప్పుడు రైట్ నో ఒకవేళ పెరిగితే అకార్డింగ్ టు దట్ కార్నెజీ పేపర్, దీస్ 4 states టుగెదర్ విల్ హ్యావ్ 48% ఓట్ షేర్, 48% సీట్స్. 48% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. వాడు 48లో ఒకవేళ 40 గెలిస్తే ఆర్ 35 గెలిస్తే మిగిలినది మొత్తం కంట్రీ అంతా కలిపి 15 గెలవడా, గెలుస్తాడు కదా మినిమమ్. సో లేకపోతే మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ, మేము సపోర్ట్ చేసేస్తాం, మేము సమర్పించేస్తాం అని చెప్పి ఎందుకు వెళ్తారో తెలీదు. సో సమర్పించేస్తాం మనం, అయిపోయింది. నౌ ద ప్రాబ్లమ్ ఇస్, ఇందాక అనుకున్నట్టు, వై ఈస్ దేర్ నో బెటర్ సొల్యూషన్? దేర్ కెన్ బి ఏ బెటర్ సొల్యూషన్. ఊరికే థియరీకి ఒక మాట చెప్తా. లెట్స్ సే గివ్ 50% వెయిటేజ్ టు పాపులేషన్ వైల్ డీలిమిటింగ్ ది ఎక్సర్సైజ్. యూ కాంట్ డీలిమిట్ ప్యూర్లీ ఆన్ పాపులేషన్, ఇంపాసిబుల్. అది అది జరిగితే స్టేట్ కంట్రీ కాలిపోతుంది. ఈ కింద ఉన్న స్టేట్స్ కి, నార్త్ ఇండియన్ స్టేట్స్ కి ఓపెన్ వార్ వస్తుంది ఆ రోజు. ఒకవేళ కానీ ఇఫ్ దే ట్రై టు పాస్ ఇట్ విత్ 700 or 800 సీట్స్ సేయింగ్ ఇట్ విల్ బి పాస్ బట్ వీ విల్ గివ్ యూ మోర్ రిప్రజెంటేషన్ రాజ్యసభ, వెళ్ళనివ్వరు, కంట్రీ కాలిపోతుంది. అడ్డంగా
స్ట్రైకులు ధర్నాలు అయ్యి దేశం ఆగిపోతుంది బికాస్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్. సో థింక్ కమ్ అప్ విత్ సొల్యూషన్ దట్ ఓకే 50% ఫర్ పాపులేషన్, ఓకే మీకు ఉన్నారు కాబట్టి యూ నీడ్ రిప్రజెంటేటివ్, బాగానే ఉంది. గివ్ 25% వెయిటేజ్ టు డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. గివ్ 25% వెయిటేజ్ టు ఎకానమీ. నేను ఊరికే అంటున్నా, ఇది ఊరికే థింకింగ్ అలౌడ్, మనమేం మేధావులం కాదు, వీఆర్ నాట్ ఏదో పెద్ద షీట్లు వేసిన వాళ్ళం కాదు. కాకపోతే వేర్ పర్ఫార్మర్స్ ఆల్సో ఆర్ రివార్డెడ్. కంపెనీలు చేయట్లేదా ఈ పని? మన కేఆర్ఏ తాలూకా షీట్ వేసినప్పుడు ఒక చిన్న ప్రమోషన్ కోసం ఇన్ని రకాల వెయిటేజ్లు వేస్తున్నారు వాళ్ళు. ఇందులో నీ భాగం ఎంత, సిఎస్ఆర్ నువ్వు ఎంత చేసావు, నువ్వు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎంత చేసావు, సైడ్ దేర్ కెన్ బి అవే. ఇప్పుడు ఊరికే ఒకవేళ కానీ ఒక 50% పాపులేషన్ ఇచ్చాం, ఓ 25% నీకు ఎకానమీకి ఇచ్చాం. ఆ 25 స్టేట్స్ లైక్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక అండ్ తెలంగాణ విల్ స్కోర్. వాళ్ళకి ఒకవేళ పాపులేషన్ పెద్దగా పెరగకపోయినా కూడాను ఇన్ దట్ రిగార్డ్ దే విల్ ఇమీడియట్లీ కమ్ అప్ విత్ అడిషనల్. సో మొత్తం అంతా డివైడ్ చేసి మనం కమ్ అప్ విత్ నంబర్ సేయింగ్ ఓకే ఆల్ టుగెదర్ వీ విల్ ఫ్రీజ్ ద నంబర్ ఎట్ లెట్స్ సే 750 ఫ్రమ్ 543 అట్ ఫేజ్ 1 వీ విల్ మేక్ ఇట్ 750 అన్నారు అనుకోండి. ఎందుకంటే పెరగడం అన్నది జరగాలి కాబట్టి ఆ 750 వెయిటేజ్ లో వేసేయండి. నౌ సమ్ స్టేట్స్ విచ్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ పూర్లీ, ఇప్పుడు బీహార్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ ఎకానమీ కానీ ఇట్ హాస్ డన్ వెరీ పూర్లీ. ఎప్పుడైతే ఇట్ హాస్ డన్ పూర్లీయో వాడి పాపులేషన్ డబుల్ అయినా కూడా వాడికి ఒక్క ఎంపీ కూడా దొరకపోవచ్చు. విచ్ షుడ్ బి హౌ ఇట్ షుడ్ బి, విచ్ షుడ్ బి ద ట్రూత్. కరెక్ట్. అప్పుడు ఫండమెంటల్లీ మన కాన్స్టిట్యూషన్ లో ఒరిజినల్ గా అనుకున్న నంబర్ కి మనం అగెనిస్ట్ వెళ్తాం, వేర్ ఇన్ ఎవ్రీ ఓట్ హ్యాస్ ద సేమ్ పవర్ అని చెప్పి. ఇట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ పవర్. దట్ ఈస్ వేర్ ది ఆర్గ్యుమెంట్ విల్ కమ్ అప్. ఇట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ పవర్ కదా. అప్పుడు ఇప్పుడు స్టేట్స్ లైక్ కేరళ విచ్ హ్యావ్ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మే హ్యావ్ ఎవ్రీ 3 lakhs కో 4 lakhs కో ఒక ఎంపీ ఉండొచ్చు వాళ్ళకి, which ideally should be how it is because and I may be wrong, but because their contribution when you're talking about making policy, their contribution to the country's policy is much higher. Now policy which is ratified by someone in Bombay or Bangalore automatically should hold more power because కంట్రీకి వాడు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ఇస్ మై ఆర్గ్యుమెంట్ ఇన్ దిస్. అగైన్ లైక్ ఐ సెడ్, అది కాన్స్టిట్యూషన్ తాలూకా ఫండమెంటల్ లెక్కకి అంబేద్కర్ గారు చెప్పిన దానికి అగెనిస్ట్ అయి ఉండొచ్చు. బట్ దెన్ ఈక్వల్ గా ఇస్తే దేశం ముందుకు వెళ్ళదు. అంటే హౌ కెన్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ అ కంపెనీ, ఇట్ ఈస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ హౌ కెన్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ హ్యావ్ ద సేమ్ ఓటింగ్ పవర్ ఫర్ ఇన్స్టెన్స్? సో మీ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆ మా వాళ్ళ అభిప్రాయం చెప్పరు. అక్కడ వచ్చాం మనం. మా రాష్ట్రం అంటారు ఏంటి, మీరు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ఇప్పుడు ఇంక మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చేసారన్న విషయం మన ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇవాళ. ఇట్ ఈస్ ట్రాజిక్ దట్ అవర్ పీపుల్ డిడ్ నాట్ అటెండ్ దట్ మీటింగ్ అన్న. అది జెన్యున్ గా నాకు చాలా లోపల కడుపు దేవుతున్న విషయం ఇది. అంటే భజన కొట్టొచ్చు కరెక్టే, కాతే ఎంతవరకు హౌ 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 లో విల్ యూ ఫాల్? మనం కావాలని గెలిపించుకున్న ప్రభుత్వం ఇది. ఎంతో మనం కూడా మన తాలూకా ఎమోషన్ పెట్టి అందులోని వేలు నొప్పెట్టేలాగా కీబోర్డ్ వాడి గెలిపించిన ప్రభుత్వం ఇది. హౌ వీళ్ళు అక్కడికి వెళ్ళి మొన్నటి వరకు ఫ్రెండ్ అయిన బీజేడీ కూడా వెళ్ళింది అక్కడికి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫ్రెండ్ కాదు కాబట్టి వెళ్ళింది, ఫ్రెండ్ అయ్యి ఉంటే వాడు వెళ్ళకపోతే. ఇందులో తమాషైన విషయం ఒకటి ఏంటి అంటే నాట్ ఎవ్రీ వన్ ఇన్ నార్త్ ఇండియా సపోర్ట్స్ దిస్. అదే జనాలు వింటున్న వాళ్ళకి మనం బిఫోర్ వి గెట్ ఇన్ టు ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జేడి డిడ్ నాట్ ఓపెన్లీ కమ్ అప్. సిమిలర్లీ సమాజ్వాదీ పార్టీ డిడ్ నాట్ ఓపెన్లీ కమ్ అప్, విచ్ ఆర్ కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఇండియా అలయన్స్. ఐఎన్డిఏకి వాళ్ళు కూడా కోర్ కాంపోనెంట్సే కదా. కాంగ్రెస్ వచ్చింది అంటే కాంగ్రెస్ వచ్చింది బికాజ్ వాళ్ళకి పైన ఉన్న స్టేట్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వచ్చింది. వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇక్కడే ఉన్నాయి. అండ్ వాళ్ళు ఇంకా రేపు ఉదయం కేరళ గవర్నమెంట్ ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ టర్మ్ లోని. సో వాళ్ళ ఐడెంటిటీయే డిఎంకే స్టాలిన్ తో ముడిపడుద్ది వాళ్ళకి. ఇంకెక్కడ వాళ్ళకి ఇంకొక స్టేటే లేదు వాళ్ళ చేతిలో. సో వాళ్ళకి ఇక్కడ రావడమే బెటర్ రా బాబు, మన తెలంగాణ మన తమిళనాడు ఇక్కడే ఉన్నాయి కదా అని వాళ్ళు గెంతుతున్నారు. దట్స్ డిఫరెన్స్. సో పైన ఉన్న స్టేట్స్ కూడా ఆ పార్టీలు కూడా రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది బికాస్ వాడికి ఎక్కడ పెద్దగా ఏమి లేదు ఇప్పుడు కాబట్టి. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఉన్న ముక్కు ఊడిపోయింది వాళ్ళకి. సో వెన్ దే కమ్ హియర్ దట్ ఈస్ దేర్. సమాజ్వాదీ పార్టీ ఇస్ నాట్ సపోర్టింగ్ దిస్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూపీ గెటింగ్ మోర్ సీట్స్ ఇస్ టు దేర్ బెనిఫిట్. ఆర్జేడీకి ఇట్ ఇస్ మోర్ బెనిఫిట్. ఈవెన్ మమతా దీదీకి వెస్ట్ బెంగాల్ గోయింగ్ అప్ టు 70 or 80 seats ఇస్ టు హర్ బెనిఫిట్. షీ విల్ విన్ 40 seats. ఆవిడ తాలూకా కాన్స్టిట్యున్సీస్ ఆవిడ సాలిడిఫై చేసేసుకుంటుంది. సో దే విల్ నాట్ ఓపెన్లీ సపోర్ట్ దిస్. ఇట్ విల్ ప్యూర్లీ బికమ్ నార్త్ వర్సెస్ సౌత్ డివైడ్ అయిపోతుంది. అంటే కౌంటింగ్ మహారాష్ట్ర ఆల్సో యాజ్ సౌత్, ఫ్రమ్ మహారాష్ట్ర డౌన్వర్డ్స్ విల్ బికమ్ ద థింగ్ ఇన్ మై ఒపీనియన్. నేను కూడాను అదే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ఉప ముఖ్యమంత్రి కానీ వెళ్ళకపోవడం, ఆ, నాకు కూడా
బాధేసింది. ఎందుకంటే అంటే యూ మే నాట్, యూ డోంట్ హ్యావ్ టు ద లైన్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్. ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయాలు అంటే వెళ్ళి చెప్పండి అక్కడ. అలాగే ఫ్యూచర్లో అయినా సరే ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ అయినా సరే చేయాల్సింది అదే కదా. దీని మీద సీరియస్ మిస్గివింగ్స్ ఉన్నప్పుడు ఎవరికైతే అప్రహెన్షన్స్ ఉన్నాయో, ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, ముందు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అన్వయింప చేసి ఇలాంటివి చేయాలనేది చెబుతున్నాం కదా మనం. కొత్త బిల్లు ఏమైనా లేకపోతే కొత్త సవరణలు కానీ వీళ్ళు ఎల్లుంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది కదా ఆ రికన్సిలేషన్ అనేది. అలా చేయకుండా యాక్చువల్లీ దే లాస్ట్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఈవెన్ మోడీ లాస్ట్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ బై నాట్ ఆస్కింగ్ దెమ్ టు గో. ఇంకా వీళ్ళు ఎదురికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళ రాష్ట్ర ప్రజలకు తెలియ చెప్పకుండా ఆ రకంగా రాష్ట్ర ప్రజలు కూడా అన్యాయం చేశారు. 100% మీరు మంచి మాట అన్నది ఏంటంటే, ఇక్కడ ఇందులో అన్ని మంచి మాటలే అంటారు మీరు, ఆఫ్ కోర్స్. కానీ ఈ మాటలో 100% మంచి మాట ఏంటి అంటే, మోదీ లాస్ట్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ బై స్టాపింగ్ దీస్ పీపుల్ ఫ్రమ్ గోయింగ్. ఇప్పుడు ఆయన తాలూకా మానసపుత్రుడు పవన్ కళ్యాణ్ కాబట్టి నిజంగానే రిప్రజెంటేషన్ కింద పోని సిబిఎన్ ని కాదు పీకేఎన్ నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఒక కన్సెన్సస్ బిల్డింగ్ కి ముందు ఒక 4 అడుగులు వేసి వాళ్ళతో కూర్చుని క్లోజ్ డోర్స్ వెనకాతలు మాట్లాడి, ఇలా కాదు మనం వాట్ వీ విల్ గెట్ దిస్ గోయింగ్ అని చెప్పి, అండ్ దే విల్ ఆల్సో ఫీల్ గుడ్. ఇప్పుడు అక్కడ కూర్చున్న స్టాలిన్ గానీ ఈ మిగిలిన వాళ్ళందరికీ కూడాను దే విల్ ఆల్సో ఫీల్ గుడ్ దట్ ఓకే వాళ్ళు కూడా ఒక అడుగు దిగొచ్చారు. బికాజ్ ఆయన మోదీ మనిషే కదా. ఇఫ్ పీకే వుడ్ హావ్ గాన్ దేర్, మోదీ మనిషి ఆయన అఫీషియల్ గాను. సో కూర్చున్నావు ఓకే, ఇందులో కొన్ని విషయాలు అక్కడికి వెనక్కి ఫీడ్బ్యాక్ కింద వెళ్తాయి. లూప్ విల్ బి కంప్లీట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ది బిల్ టు మూవ్ ఫార్వర్డ్, బికాస్ దే వాంట్ దిస్ బిల్ టు బి పాస్డ్. వీళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ వీళ్ళ తాలూకా దీనికి దే విల్ పుష్ ఇట్ త్రూ. అండ్ దిస్ ఇస్ ఎ మేజర్ బిల్, ఇదేదో చిన్నది కాదు మనకి. దిస్ ఇస్ డిజాస్టర్ ఇన్ ద మేకింగ్ ఇది. సో 100% కరెక్ట్. అది మోదీ లాస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ. మన వాళ్ళకి ఒక మన వాళ్ళు ఒట్టి ఓయ్ అని అలాగే చెప్పి అన్నట్టు. అలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం ఆయన ఆశ్చర్యం కలిగించిందా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదా? వైసీపీ వాజ్ ప్రెసెంట్ వెళ్ళలేదు. అని నేను చదివినట్టున్నాను. వెళ్ళలేదా? వెళ్ళలేదు. వెళ్ళలేదు. అయితే రిప్రజెంటేటివ్ కూడా వెళ్ళలేదు. ఆయన మీద కూడా ఓ ఐ థాట్ రిప్రజెంటేటివ్ హ్యాస్ గాన్ అనుకున్నాను. ఐఎమ్ మిస్టేకెన్, ఐఎమ్ సారీ. ఆయనకి ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, బికాస్ ఫర్ అగెనిస్ట్ కదా. ఈయన వై ఇస్ హీ ఆన్ ద వాల్ అన్నది మరి ఏమైనా చిన్న ముందు రోజు రాత్రి ఈమెయిల్ లోని ఫ్రమ్ ఈడీ ఏమైనా వెళ్ళిందేమో మరి తెలియదు కానీ. సో ఓకే. ఓకే. సో అదే ఆ, అంటే కొన్ని సొల్యూషన్స్ మాడుకున్నాం. ఆబ్వియస్లీ మనం చదువుతున్నప్పుడు మనకే కొంచెం అంటే సొల్యూషన్స్ ఏంటంటే బేసికల్గా అట్లీస్ట్ అప్పర్ హౌస్లో, ఇఫ్ నాట్ లోయర్ హౌస్ లోక్సభలో కూడాను పాపులేషన్కే కాకుండా మిగతా వాటికి కూడా కొంచెం వెయిటేజ్ ఇవ్వాలి రీఆర్గనైజ్ చేసినప్పుడు అనేది. కానీ ఇంకా చాలా చాలా అలాగే అసలు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అన్ని పవర్స్ లేకుండా కొంచెం స్టేట్స్కి ట్రూ కరెక్ట్. ఫెడరలిజం చేయాలి అని చెప్పేసి, అలాగే కొంచెం కొన్ని సో కాల్డ్ ఇండిపెండెంట్ బాడీస్ నిజంగానే ఇండిపెండెంట్ ఆ ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలనేది వెళ్ళి మాడుకున్నాం. కానీ మనం మాడుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది అంత ఇంప్రాక్టికల్, జరగదు అని చెప్పేసి. లేదా జరగాలి జరగాలి అంటే జరగాలి అంటే ఒకవేళ జరగాలి కానీ 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 ఇట్ లేకపోతే ఈస్ ఈ బిల్ నాట్ ఇన్ ద పాస్ అవ్వదు. ఇంట్రెస్ట్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బీజేపీ టు డూ ఇట్. కరెక్ట్. బట్ ద బిల్ విల్ నాట్ పాస్ బికాస్ ఇఫ్ దిస్ ఇస్ పాస్ ఇట్ ఈస్ ఓవర్ ఫర్ ద సదర్న్ స్టేట్స్. సినిమా సమాప్తం. ఇట్ ఈస్ లైక్ హైదరాబాద్ గివింగ్ అప్ ఇట్స్ ఇండిపెండెన్స్ టు వల్లభాయ్ పటేల్ అండ్ సేయింగ్ ఐ విల్ బికమ్ ఎ స్టేట్ ఇన్ యువర్ కంట్రీ. ఆ స్థాయి డెసిషన్ ఇది. వీళ్ళు ఎందుకు జరగనిస్తారు? దే విల్ లూజ్ దేర్ ఐడెంటిటీ ఎంటైర్లీ. లాంగ్వేజ్ ఒక సైడ్ నుంచి, ఇది ఒక సైడ్ నుంచి, ఫండ్స్ తాలూకా డివల్యూషన్ ఒక సైడ్ నుంచి, వాళ్ళకి ఏదో గోడకు మీద తోసిస్తున్నట్టు ఉంటుంది అనమాట. సదర్న్ స్టేట్స్ కి యూఆర్ బ్యాకింగ్ అస్ ఇన్ టు అ కార్నర్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ సదర్న్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. కాకపోతే దే ఆర్ టూ స్మాల్. వాళ్ళకి పాపం ఇంత స్ట్రైఫ్ లో వాళ్ళు ఉన్నా కూడా నో వన్ ఈజ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ దెమ్. బట్ ఎగ్జాక్ట్లీ. యా, యాక్చువల్గా అంటే ఇప్పుడు దాకా నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉండి ఉంటారో ఆ మెంటల్ స్టేటింగ్కి సౌదర్న్ స్టేట్స్ కూడా వెళ్ళిపోతాయి తర్వాత. కరెక్ట్. ఇండియా అంటే ఈ 5 స్టేట్లే అన్నట్టు అయిపోతుంది అప్పుడు. ఇంకా ఈ 5 చాలా, రెస్ట్ ఆఫ్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ అని చెప్పే స్థాయికి వచ్చేస్తాం మనం అప్పుడు ఇంకా. సో ఓకే. ఓకేనయ్యా. ప్రతి పిల్ల చాలా కాలనీకి కూడా ఒక కుంభమేళా కండక్ట్ చేసి ఓట్లు తెచ్చుకోవచ్చు అనే స్థాయికి వచ్చేస్తాం మనం. దిస్ ఇస్ ద ట్రూత్. సో ఓకే. ఆన్ దట్ ఆప్టిమిస్టిక్ నోట్ లెట్స్ ఎండ్ దిస్.